ఢిల్లీ కోచింగ్ సెంటర్ సెల్లార్లో ముగ్గురు విద్యార్థుల మృతిపై స్టూడెంట్స్ నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజేంద్ర నగర్లో నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థులకు ఆప్ మంత్రులు సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల తరపున తాను పోరాడతానని జయప్రద ప్రకటించారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ సెల్లార్లో ముగ్గురు విద్యార్థుల మృతిపై ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. రాజేంద్ర నగర్లో వరుసగా 4వ రోజు విద్యార్థులు తమ ఆందోళనలు కొనసాగించారు. కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు 5 కోట్ల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు మాజీ ఎంపీ, బీజేపీ నేత జయప్రద మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో కోచింగ్ సెంటర్లు విద్యను అందించడం లేదని, వ్యాపారం మాత్రమే చేస్తున్నాయని విమర్శించారు. విద్యార్థుల తరపున తాను పోరాటం చేస్తానని తెలిపారు జయప్రద. ఈ కేసులో 5గురు నిందితుల బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఆప్ మంత్రులు ఆందోళన చేస్తున్న విద్యార్థులను పరామర్శించారు. కోచింగ్ సెంటర్లలో తగిన వసతులు లేని విషయం వాస్తవమే అన్నారు మంత్రి ఆతిషి. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుల వైఫల్యం వల్లే సివిల్ విద్యార్థులు మృతి చెందారని ఢిల్లీ మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఓల్డ్ రాజేంద్ర నగర్లోని కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తడంతో 3 యూపీఎస్సీ విద్యార్థులు చనిపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే వారు మృతి చెందారని విద్యార్థులు ఆవేదన చెందారు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టారు. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల బృందాన్ని ఎంసీడీ అధికారులు కలిశారు. కాగా నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థుల బృందాన్ని పోలీసులు బస్సులో ఎంసీడీ కమిషనర్ కార్యాలయానికి తరలించారు. అయితే తమ డిమాండ్లను అధికారులు నెరవేర్చేంత వరకు తమ ఆందోళనలను ఆపేదే లేదని విద్యార్థులు తెలిపారు. మంగళవారం నాడు 15 కోచింగ్ సంస్థల విద్యార్థులు, ప్రతినిధులు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 3 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తోన్న కోచింగ్ సెంటర్లను గుర్తించి అవకతవకలు పరిష్కరించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది.